ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీరు ఎలా ఉంది అని అంటే పేదవాడినేమో తొక్కేస్తూ ఉంది, ఉన్నవాడినేమో పైకి లేపుతా ఉంది. ఇదేనా మీ పరిపాలన అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పేదల యొక్క గోడు పట్టించుకోండి, మీరు వచ్చి సంవత్సరాల కాలం అవుతా ఉంది. ఎక్కడ ఏదైతే విలువైన స్థలాలు ప్రభుత్వం సంబంధించిన స్థలాలు ఉంటాయో అవన్నీ కూడా దోచిపెడతా ఉన్నారు మీరందరూ కూడా. వాళ్ళ పేద మధ్యతరగతి ప్రజలు బతకాలంటే ఒక గూడు కావాలి. కనీసం మీరు విజయవాడ నగరంలో గూడు ఇంతవరకు ఒకటి కూడా ఏర్పాటు చేయాల, కానీ స్టేట్మెంట్లు మాత్రం గొప్పగా ఇస్తారు. ఏదైతే ఈ లూలు కంపెనీకి మీరు ఇచ్చినటువంటి 3,000 కోట్ల రూపాయలు నిజంగా ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు మీ పరిపాలన చూసి. ఎందుకంటే వైజాగ్లో ఏదైతే పార్క్ స్థలాలు కేటాయించడం కానివ్వండి, ఇవాళ విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీకి సంబంధించిన స్థలాలు కూడా కేటాయించడం అనేటువంటిది మీ యొక్క ఏదైతే పేదల మీద ఉన్నటువంటి ఏంటో మనకు ఒకసారి అర్థమవుతుంది. కాబట్టి ఏదైతే మీరు ఇచ్చినటువంటి జీవోల్ని, ఏదైతే మీరు ఇచ్చినటువంటి టెండర్లకి రాబోయే రోజుల్లో వస్తాయి, ఇవన్నీ కూడా రద్దు చేయాలా ఈ ప్రభుత్వాన్ని మేము అక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏనాడు ఇలా జరగలేదు కదా. ఈరోజు గతంలో 2014 చూసాం, 2019 చూసాం. మీరు ఎప్పుడు వచ్చినా కూడా ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో కోట్లాను కోట్ల రూపాయల స్థలాలు, అవన్నీ కూడా మీ యొక్క బినామీలకో లేకపోతే డబ్బున్నటువంటి సంస్థలు కట్టడబెట్టడమే మీ యొక్క పరిపాలన గతంలో చూసాం, ఇవాళ కూడా చూస్తూ ఉన్నాం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది.